సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఆస్ట్రో టెక్నిక్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పాయిజన్, విషం. సో మన జాతీయ చక్రంలో ఉండే విషయాల గురించి, రకరకాల విషయోగాల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు మనం ఫస్ట్ ఈ విషయాన్ని హ్యాండిల్ చేయడంలో ఎక్స్పర్ట్ పరమశివుని ఒకసారి నమస్కారం చేసుకున్నాం. ఓం శ్రీ నీలకంఠాయ నమః. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ విషయోగాలు అనేవి ముఖ్యంగా శనేశ్వరుడు, కుజుడు, వృశ్చిక రాశి, రాహు, కేతు, ఈ కాంబినేషన్స్ వల్ల ఎక్కువ శాతం ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు శనేశ్వరుడు, కుజగ్రహాల గురించి చూస్తే వీళ్ళిద్దరూ ఏంటంటే శివుడి కోసం తపస్సు చేసి కొన్ని విషయాల్లో ఎక్స్పర్ట్ అయ్యారు. ఇప్పుడు కుజుడు వచ్చేసరికి యుద్ధ కళలు, క్రమశిక్షణ అండ్ కంట్రోల్డ్ డిస్ట్రక్షన్, ఏదైనా కంట్రోల్డ్గా నాశనం చేయాలి అంటే ఇలాంటి వాటిలో కుజుడు ఎక్స్పర్ట్ అనమాట. శనేశ్వరుడు వచ్చేసరికి మీకు పేషెన్స్, వైరాగ్యము, ఓర్పు మరియు ధర్మాలు అంటే మనుషులకి సంబంధించిన ధర్మాలే కాదు, ఆల్మోస్ట్ అన్ని రకాల ధర్మాల గురించి అనమాట. సో దీంట్లో ఎక్స్పర్ట్ అయిపోయారు అనమాట. సో వీళ్ళు నేర్చుకున్నది శివుడి దగ్గరనే. సో వాళ్ళు శివుడి స్టూడెంట్స్ లాగానే ఉంది, నేర్చుకున్నారు అనమాట. ఇప్పుడు శనేశ్వరుడికి సంబంధించిన యోగాలు చూసామనుకోండి. నేను ఇంతకుముందు మాట్లాడాను శనేశ్వరుడికి పునరుపయోగం లేదా విషయోగం అని చెప్పి శని చంద్రుడు కాంబినేషన్ గురించి మాట్లాడాను. ఓకే, సో ఇది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీకు శనేశ్వరుడు వల్ల ఏర్పడిన కాంబినేషన్స్లో ఏంటంటే మీరు 2.5 years వర్క్లో మునిగిపోవడం అనేది బెస్ట్ రెమెడీ అనమాట. అంటే మీరు 2.5 years కంప్లీట్గా వర్క్లో మునిగిపోయి మీకు ఏంటంటే మీకు ఈ సెట్ బ్యాక్స్ గురించి కానీ, డిసప్పాయింట్మెంట్స్ గురించి కానీ, లేదా ఈ డిప్రెషన్ కానీ ఇలాంటి వాటి గురించి మీకు థాట్ రాదు. సో ఈ 2.5 years అయిపోయేసరికి మీరు ఆల్మోస్ట్ హ్యాండిల్ చేయగలిగిన స్టేజ్లో ఉంటారు, హ్యాండిల్ చేయడం స్టేజ్లో ఉంటారు. సో ఇంకా తర్వాత వీటి ఇంపాక్ట్ మీకు స్లోగా తగ్గిపోతూ వస్తుంది. సో అది బెస్ట్ రెమెడీ. అలా కాదు మీరు పూజలు ఇవి చేసుకుందాం అనుకుంటే, నేను దీని గురించి చూసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మందపల్లిలో మందేశ్వర స్వామి ఆలయం అని ఉందన్నమాట. సో అక్కడ శనేశ్వరుడికి ఏంటంటే అభిషేకం చేస్తారు. అంటే తైలాభిషేకంతో పాటు అభిషేక ద్రవ్యాల్లో పాలు కూడా యూజ్ చేస్తారు అని నా రీసెర్చ్ ద్వారా తెలిసింది. నేను డైరెక్ట్గా విజిట్ చేయలేదు, ఐఎమ్ ప్లానింగ్ అనమాట. ఒకసారి వెళ్ళి చూసొద్దామని నేను కూడా ప్లానింగ్ చేస్తున్నాను. సో అందువల్ల ఏంటంటే ఈ శనీశ్వరుడు చంద్రుడు కలయిక వల్ల ఏర్పడే యోగానికి బెస్ట్ రెమెడీగా పనిచేస్తుంది. ఈ రెమెడీ పనిచేస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తీవ్రత ఉంటుంది. సో ఆ తీవ్రతను బట్టి ఎక్కువ సార్లు రెమెడీ చేయటం అనేది నా బెస్ట్ సజెషన్, ఎవరికైనా అంతే. ఓకే, రెమెడీ అనేది అందరికీ ఒకే లెవెల్లో ఒక్కసారి చేయగానే రిజల్ట్ వస్తుందంటే అలా కాదు, మీకు ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కుజుడికి సంబంధించిన యోగాలు చూసామనుకోండి. కుజుడు రాహు కాంబినేషన్స్లో వచ్చే వాటికి ఏంటంటే అభిషేకాలు అనేది బెస్ట్. అదే కుజుడు కేతు అంటే సర్ప సంస్కార పూజ అని ఉంటుంది, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కర్ణాటకలో ఉంటుంది. సో అది ప్రిఫర్డ్ అనమాట. ఈ అభిషేకాలు వచ్చేసరికి ఏంటంటే మీరు ఈ రెండిట్లో ఏది చేసుకున్నా, ఇంకొక అభిషేకం వచ్చేసరికి తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్లో అభిషేకం చేయించుకోవడం అనేది బెస్ట్ అనమాట. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, ఆ సర్ప సంస్కార పూజలు ఇలాంటివన్నీ చేసిన తర్వాత మళ్ళీ నాగేంద్ర స్వామికి కూడా అభిషేకం చేయించుకోవడం అనేది చాలా ప్రిఫరబుల్ అనమాట. ఇవన్నీ నేను కొంచెం ప్రాక్టికల్గా చూసిన. యాక్చువల్గా నేను ఫస్ట్లో ఏంటంటే ఈ సర్ప సంస్కార పూజ కానీ ఈ అభిషేకం కానీ సరిపోతుంది అనుకున్నాను. బట్ కాదు, దీనికి నాగేంద్ర స్వామి అభిషేకం కూడా చేయించుకోవడం అనేది ప్రిఫరబుల్. అంటే మీకు ఎంత డెన్సిటీ ఉంది, ప్రాబ్లం యొక్క తీవ్రత ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఈ రెమెడీస్ని కొంచెం ఎక్కువగా చేయాల్సి వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ గురించి మాట్లాడలేదు అనమాట. కొన్ని కాంబినేషన్స్కి రెమెడీస్ గురించి మాట్లాడలేదు విషయోగంలో, పాయిజనస్ యోగాల గురించి కూడా. అది ఎందుకు అంటే చూడండి, మనకి తమిళనాడులో కుంభకోణం దగ్గర సూర్యనారాయణ కోవిల్ అని చెప్పి ఒక గుడి ఉంది. ఓకే, సూర్యుడికి సంబంధించిన గుడి అనమాట. ఆ గుడికి ఉన్న స్థల పురాణం చూసినట్టయితే కలువ మహర్షి అని చెప్పి ఒక మహర్షి ఉన్నారనమాట. సో ఆయనకి సమ్ హెల్త్ ఇష్యూ రాబోతుంది అని చెప్పి ఆయన జాతీయ చక్రం ద్వారా తెలుసుకున్నాడు. ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి తెలుసుకుని ఆయన ఏం చేశారు, రాబోతుంది అని తెలిసి అప్పుడు ఆయన నవగ్రహాలని బాగా ప్రార్థించేసరికి వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి సరే అని చెప్పి అతనికి
ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడేలా చేశారు. అండ్ ఈ బయటపడేలా చేసినందుకు బ్రహ్మదేవుడు ఏంటంటే, మీరు ఆయన కర్మలో మీరు జోక్యం చేస్తున్నారు కాబట్టి ఆయన వ్యాధి మీకు వస్తుంది అని ఆయన చెప్పించారు. సో ఇప్పుడు ఇప్పుడు ఈ నవగ్రహాలకు వచ్చిన ఈ వ్యాధి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి శివుడికి ప్రార్థించారు. అప్పుడు శివుడు ఏం చేశారంటే, ఈ గుడిని ఇప్పుడు నేను చెప్పాను కదా సూర్యనారాయణ కోవిల్ అని చెప్పి, సో ఆ గుడిలో సూర్యుడికి ప్రార్థిస్తే మీకున్న ప్రాబ్లమ్స్ పోతాయి అని చెప్పి చెప్పారనమాట. సో అప్పుడు ఆ నవగ్రహాలు వెళ్ళి అక్కడ సూర్యనారాయణని ప్రార్థించినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి రిలీఫ్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ టెంపుల్లోకి వెళ్తే మీకు నవగ్రహాలు కూడా కొంచెం సర్పెంట్ హెడ్స్ తోటి అలా ఉంటాయి అన్నమాట. సో మీ అక్కడ ఇలా ఈ కర్మల్లో జోక్యం చేసుకోవటం అంత సెన్సిబుల్ థింగ్ కాదు. అన్ని కర్మల్లో కూడా జోక్యం చేసుకోవటం అనేది సెన్సిబుల్ కాదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను జస్ట్ జనరల్గా మాట్లాడుతున్నాను. మీరు శాపాల గురించి చూసారు, మీరు ఏ శాపం అయినా చూడండి. అంటే ఇప్పుడు మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఏమైనా మీరు శాపాలు చూసారనుకోండి, ఆ శాపాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు చేసిన మిస్టేక్కి కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేలా ఉంటాయి అన్నమాట. శాపాలు కూడా ఏంటి, ఎక్కువ తక్కువ ఉండవు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు శాపం ఇవ్వకపోతే వాళ్ళకి ఆ బాధ కలగదా, వాళ్ళు అనుభవించరా అంటే ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ అక్కడ శాపం అంటే మీరు వాళ్ళు శపిస్తేనే వాళ్ళు బాధపడతారు, లేకపోతే బాధపడరు అని కాదనమాట. సో వాళ్ళ కర్మకు వాళ్ళు అనుభవిస్తారు. కానీ శపించడం వల్ల ఏంటంటే అది కొంచెం ఇమీడియట్ ఎఫెక్ట్ అవుతుంది అంతే. ఇది నా అబ్జర్వేషను, నా అండర్స్టాండింగ్ అనమాట. ఈ రామాయణ మహాభారతాలు విన్నప్పుడు నా అబ్జర్వేషన్. సో కర్మలో వేరే వాళ్ళ కర్మలో వేలు పెట్టడం అనేది అంత సజెస్టబుల్ కాదు. అది చూసుకోవాలి మనం దేనికి ఏ విషయానికి హెల్ప్ చేస్తున్నాం, ఏ విషయానికి హెల్ప్ చేయకూడదు అనేది మీరు పర్సనల్ జడ్జిమెంట్గా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ కల్వ మహర్షి స్టోరీ చూసారు కదా, సో మీరు మరి ఏ కర్మలో వేలు పెట్టచ్చు, ఏ కర్మలో పెట్టకూడదు అంటే, మీరు కల్వ మహర్షి స్టోరీ చూసారనుకోండి, ఆ స్టోరీలో అతనికి హెల్త్ ఇష్యూ వచ్చింది. సో నేనేంటంటే, సరే ఈ హెల్త్ ఇష్యూ ఎవరెవరికి శాపాల వల్ల వచ్చింది అని నేను రివర్స్ వర్క్ చేసినప్పుడు ఏంటంటే, కృష్ణుడి కుమారుడు ఉంటాడు సాంబా అని. సో ఆయనకి కృష్ణుడు శాపం ఇచ్చారనమాట. అప్పుడు కూడా ఆయన ఏంటంటే సూర్యుడికి ద్వారానే ఆయన కూడా రిలీఫ్ వచ్చింది. సో మీరు ఇక్కడ ఓవరాల్ గమనించినట్టయితే, ఇప్పుడు ఎవరైతే కొంచెం ఈ ధర్మాల గురించి వీటి గురించి కొంచెం హేళనగా జోవియల్గా జోకులు వేస్తుంటారు చూడండి, మీరు అలాంటి వాళ్ళకి రెమెడీ ఇచ్చారనుకోండి, అది మీకు రివర్స్ అవుతుంది అనమాట. సో ఎవరైనా జ్యోతిషం లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో వినంటే చెప్తారా. సో మీరు అలాంటి వాళ్ళకి మాత్రం రెమెడీలు ఇవ్వకూడదు. అది రెమెడీలు ఇస్తే అది మీకు రివర్స్ అవుతుంది, మళ్ళీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట. సో ఇది నేను ఫస్ట్ ఈ జ్యోతిష్లో వెళ్ళేటప్పుడే ఫస్ట్ నుంచి వెతుకుతూనే ఉన్నాయి, ఎవరికి చెప్పకూడదు రెమెడీలు అని. సో మీరు అది చూసుకోవాలి. సో అందుకని నేను కొన్ని కవర్ చేయలేదు రెమెడీస్ కావాలని. ఓకే, సో మీరు మీ వృశ్చిక రాశిలో మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ సూర్యనారాయణ కోవిల్కి వెళ్ళడం అనేది బెస్ట్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ దేవుడికి దండం పెట్టుకొని అక్కడ పూజలు చేసుకోవడం అనేది బెస్ట్ అనమాట. అండ్ నేను ఇంకొకటి విషయం కూడా చెప్పాలి. నేను ఫస్ట్ వీడియో బిగినింగ్లోనే చెప్పాను. ఈ పాయిజ్ని హ్యాండిల్ చేయడంలో ఎక్స్పర్ట్ ఎవరు? పరమశివుడు. సో రోజు అభిషేకం చేస్తూ ఉన్నారనుకోండి, రోజు శివుడికి అభిషేకం అంటే నేను చెప్పేది అందరూ చేయమని కాదు, ఎవరికి ఎవరు చేయడానికి అలౌడో వాళ్ళు అనమాట నా ఉద్దేశం. కొంతమంది చేయడం అనేది కరెక్ట్ కాదు, కొంతమంది చేయొచ్చు. ఓకే, సో మీకు అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు రోజు శివుడికి అభిషేకం చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఎక్స్పర్ట్ దగ్గరే మీరు సరెండర్ అయిపోయారు. ఇంకా మీరు రెగ్యులర్గా చేస్తున్నారు అనుకోండి, అసలు మీకు ఇంపాక్ట్ అనేది ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రోజు అభిషేకం చేసే వాళ్ళకి ఏంటంటే మనసు అనేది ప్యూర్ అయిపోతూ వస్తుంది ఆటోమేటిక్గా, మీకు నెగిటివిటీ అనేది పోయి ప్యూర్ అవుతూ వస్తుంది. సో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. సో అందుకని మీరు ఎవరైనా రెమెడీలు చెప్పాలంటే ఇలాంటిది కొన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. ఓకే, సో ఇంకొంచెం మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.